ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయము. మరి దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనము అతనికి అర్థం కాలేదు. ఆ దర్శనం గురించి అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆ దర్శనము ఒక అర్థం తెలుసుకోవడానికి అతను దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. కలిసినప్పుడు దానియేలు ఒక విషయం ప్రార్థన చేసుకున్నాడు. అతడు దేవుని దగ్గర తెలుసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. మరి దాని కొరకు ఆయన చేసిన 3 వారములు అతను సరిగా భోజనం చేయలేదు, సరిగా స్నానం చేసుకోలేదు, అతను మాంసము తీసుకోలేదు అని నేను చదివినప్పుడు మనం కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తాం. కొన్ని విషయాలు మన సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. కొన్ని విషయాలు ఒక ఆత్మను రక్షించడానికి, ఒక మనిషి కొరకు మనం అతని రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్నిసార్లు మనం కొన్ని సంకటంలో చిక్కుకొని మనం ప్రార్థన చేస్తాము. అప్పుడు ఇక్కడ ఎలా చేయాలి అనేది ఇక్కడ దానిలో నాకేమో అర్థమైందంటే, మనము ఆ సమయంలో ఈ లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్స్ మానేసి, అనగా మనం ఆ యొక్క తిరగడము, మరి మంచి హోటల్కి వెళ్ళి తినడం, లేదా మంచిగా జీవితం జీవించడం, లేదా సినిమాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి ఈ లోక సంబంధమైన అవి మనం అబ్స్టైన్ చేయాలి. వీ హ్యావ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ద ఫ్లెషీ డిజైన్స్. లోకము క్రీస్తులోనికి వచ్చామంటే మనం ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి, మానాలి. ఈ లోక సంబంధమైన ఇవన్నీ, మరి మనం తిరగడం, తాగడం, ఇవన్నీ కూడా లోక సంబంధం. దానియేలు అతను ఒక విషయంలోని అతను మరి ప్రార్థన చేసినప్పుడు అతను 3 వారం వరకు, అంటే అది ఉపవాసం అని కాదు, కానీ హీ అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ ద ఫ్లెషీ డిజైర్స్. లోక సంబంధమైన దూరంగా ఉన్నాడు. అతను ఒక విషయంలో కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అతను మంచి భోజనం తినలేదు, అతను స్నానం కూడా సరిగా చేసుకోలేదు, అతడు మరి ఆ యొక్క సంతోషంగా ఉండలేదు, దుఃఖముతో ఉన్నాడు. మరి ఎక్కడ తినడం కానీ తిరగడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. ప్రేమేంద్ర, నీవు దేవునితో ఒక విషయం ప్రార్థన చేసిన, ఒక విషయం అడిగినప్పుడు, దేవుని దగ్గర నువ్వు కనిపెట్టినప్పుడు, నువ్వు ఒక సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు ఒక ఆత్మను రక్షించాలనుకున్నప్పుడు, ఒకరికొరకు ప్రార్థన చేసినప్పుడు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు కొన్ని విషయాల్లో ఈ దానియేలు వల్లే ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఈ వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటిని సంతోషంగా ఉండడం కాదు మన పని. మనం దుఃఖంగా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన చూస్తున్నాడు. విరిగి నలుగురు హృదయం దేవునికి ఇష్టమైన పని. అది ఇక్కడ దావీదు 51లో దావీదు అంటాడు, దేవా విరిగి నలుగురు హృదయం అలక్ష్యం చేయవు. ఆయన ఎప్పుడు అలక్ష్యం చేయడు. చాలా విరిగి నలుగురు హృదయంతో మనం ప్రార్థన చేసిన ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ జవాబు తీసుకొస్తుంది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క 21 రోజులు ఆ దుష్టుడు దాన్ని అడ్డుపెట్టాడు, కానీ ఆ జవాబు అది గాబ్రియేలు దూత తీసుకొచ్చి చెప్పింది, దానియేలు నీవు బహుప్రియుడు, దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. మనం చూసినప్పుడు ప్రేమంతా నేను చెప్పేది ఏంటంటే, మనము ఒక విషయంలో ప్రార్థన చేసినప్పుడు వీ హ్యావ్ టు బీ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకం నుండి వేరవ్వాలి. మనము ఆ యొక్క సమయం దేవునితో గడపాలి. ఆ సమయం గడిపినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తాడు. దానియేలు అలాగే చెప్తున్నాడు, దుఃఖముగా ఉండుట, నేను దుఃఖముగా ఉన్నాను, నేను సరిగా భోజనం చేయలేదు, మాంసం తినలేదు, స్నానం చేసుకోలేదు అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఈ అబ్స్టైన్ ఫ్రమ్ ద రిచువల్స్ ఆఫ్ వరల్డ్. ఈ లోక సంబంధమైన వాటి నుండి దూరంగా ఉండి అతను ప్రార్థన చేశాడు. దేవుడు జవాబిచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఆమేన్.